ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020-21 ఆ ప్రాంతంలో 2,54,000 మంది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2019 ఎలక్షన్లకి ముందు 2019 ఎలక్షన్స్ ముందు ఏవైతే ఉందో వాలంటీర్లతో సుమారుగా 1,08,000 మంది వాలంటీర్లతో రిజైన్ చేయించడం అయితే జరిగింది. అది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు కాబట్టి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, కానీ ఇప్పుడు మాత్రం మీరు రాజీనామా చేసి ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాజీనామా చేసి ఈ ప్రజలు ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రేరేపించండి, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళు రిజైన్ చేయడం వలన టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రావడం వలన సుమారుగా 1,08,000 మంది వాలంటీర్ల యొక్క జీవితాలు అనేవి మధ్యలో ఆగిపోయినాయి. అంటే దీనికి ప్రతి ఒక్కదానికి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రోద్బలంతోనే మేము రాజీనామా చేశాము, మాకు చేయాలని లేదు అని చెప్పి వాలంటీర్లందరూ కూడా ముందుకొచ్చి మంత్రి అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి వినతి సమర్పించడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు మళ్ళీ తమని విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి. కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఇంకా మంత్రులందరూ ఏ మాట అంటున్నారంటే, మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా రిజైన్ చేయించారో వారిపైన కేసులు పెట్టండి, పెట్టిన తర్వాత దాని గురించి పునరాలోచిస్తాం, మేము మిమ్మల్ని తీసుకోవాలా వద్దా అనే దానిపైన అని చెప్పడం అయితే జరిగింది. దీంతో బూతుల మంత్రి ఎవరైతే ఉన్నారో గుడివాడ కొడాలి నాని, ఆ కొడాలి నాని పైన కావచ్చు, మరి తనతో పాటు ఉన్న ఇంకో ఇద్దరి పైన వాలంటీర్లు కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఒకసారి దాని విషయం చూడండి. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు, వాలంటీర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. అది ఎవరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. అది అర్థమైంది కదా. ఏం చెప్తున్నారంటే, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మేము ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు, మమ్మల్ని ఇదిగో ఈ నికృష్టుడు కొడాలి నాని ఎవరైతే ఉన్నాడో ఆయన మమ్మల్ని బలవంత పెట్టి, ప్రలోభ పెట్టి, భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి మాతో రాజీనామాలు చేయించారు అని వీళ్ళందరూ కూడా కొడాలి నాని పైన కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెడితే పోలీసులు ఏం చేశారు, పోలీసులు ఆ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కొడాలి నాని, అతని పైన మాత్రమే కాకుండా కొడాలి నాని ఆయన సన్నిహితుడు శశిభూషణ్ సహా మరో 3 పైన, అంటే మొత్తం 5 పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది మంత్రితో సహా, అంటే కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయనతో సహా, ఆయనతో పాటు తన సన్నిహితుడైన శశిభూషణ్, అతను కాకుండా మరో 3 పైన, మొత్తం 5 పైన ఈ వాలంటీర్లు అనేవాళ్ళు కేసు నమోదు చేయడం అయితే జరిగింది.